ఉన్నత విద్య చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరి కల అమెరికా వెళ్ళటం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికా పంపాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి పెద్ద షాక్ తగిలింది. ఈ వేసవిలో అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వేలాది మంది అహ్మదాబాద్ స్టూడెంట్స్కు వీసా అపాయింట్మెంట్ స్లాట్లు ఉన్నట్లుండి మాయమైపోయాయి. వాస్తవానికి జనవరిలో వీసా స్లాట్లు దొరికిన వాళ్లకు అంతా సాఫీగానే జరిగింది. కానీ గత 20 నుంచి 25 రోజులుగా సీన్ పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి మధ్య నుంచి ఆయా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్స్ కనిపించడం లేదు. దీంతో స్టూడెంట్స్తో పాటు వీసా కన్సల్టెంట్స్ కూడా ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అహ్మదాబాద్కు చెందిన వీసా కన్సల్టెంట్స్ మౌలిన్ జోఫీ మాట్లాడుతూ, ఫిబ్రవరి మార్చి నెల మొదట్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్కు ఏప్రిల్ నెలలో స్లాట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మే నెల అపాయింట్మెంట్ డేట్స్ అసలు లేనే లేవు. వాళ్ళు యూనివర్సిటీల నుంచి అడ్మిషన్లు I-20 ఫారంలు తెచ్చుకున్నారు. కానీ వీసా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో తెలియక గందరగోళంలో ఉన్నారు అని చెప్పారు. గతేడాది చివర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వీసా ప్రాసెస్ చాలా సులభంగా జరిగింది. జనవరి నెలలో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ తొందరగా అపాయింట్మెంట్ లభించాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుఎస్ ఎంబసీ ఇటీవల ఇండియాలో తీసుకున్న కొన్ని చర్యలు కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీసా అపాయింట్మెంట్ స్లాట్లను అక్రమంగా సంపాదించేందుకు కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. అలాంటి మార్గాలను మూసివేయడానికి అమెరికా ఎంబసీ తన సిస్టమ్ను అప్గ్రేడ్ చేస్తోందని ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ ఒకరు తెలిపారు. మార్చి 10వ తేదీ నుంచి స్టూడెంట్ వీసాల కోసం ఒక్క స్లాట్ కూడా లేదని ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ భావిన్ ధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ రిజెక్షన్ రేటు ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్ భయపడ్డారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత యుఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా స్టూడెంట్స్ వీసా అపాయింట్మెంట్ స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో అని విద్యార్థులు చాలా ఒత్తిడిలో ఉన్నారు.